ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అయితే నిందితుల తరపు న్యాయంలో కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అయితే నిందితుల తరపు లాయర్లు కస్టడీ పిటిషన్పై కౌంటర్లు దాఖలు చేయడానికి సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల. అవును ఆనంద్, ఈరోజు అయితే ప్రణీత్రావు కేసులో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న ముగ్గురు కూడా ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. చెంచల్గూడ జైల్లో రిమైండింగ్లో ఉన్న విధంగా కూడా బంజారాహిల్స్ పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో మళ్ళీ కూడా పిటిషన్ దాఖలు వేసినట్టుగా సమాచారం అయితే ఉంది. వాళ్ళని కస్టడీలోకి ఇస్తే మళ్ళీ విచారించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, కస్టడీకి ఇవ్వాలి అంటూ నాంపల్లి కోర్టులో వాళ్ళు పిటిషన్ వేయడం కూడా జరిగింది. బంజారాహిల్స్ పోలీసులు అయితే ఇప్పుడు ఈరోజు పిటిషన్పై ఈరోజు తీర్పు రానుంది. నాంపల్లి కోర్టులో మాత్రం ఈరోజు తీర్పు రానుంది. ఆ తీర్పు కోర్టు వీళ్ళని కస్టడీకి, బంజారాహిల్స్ పోలీసుల కస్టడీకి ఇస్తుందా లేకపోతే మళ్ళీ రిమైండ్కి తరలిస్తుందా అనేది మాత్రం ఈరోజు వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా A1గా ప్రణీత్రావును, A2గా భుజంగరావును, A3గా తిరుపతలను ముగ్గురిని కూడా నియమించడంలో కూడా వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళని విచారించడానికైతే మాకు కస్టడీకి కోరుతున్నాము అని చెప్పి కూడా బంజారాహిల్స్ పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా వీళ్ళ తరఫున లాయర్ మాత్రము పిటిషన్ కౌంటర్ దాఖలు పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అది ఈ రోజున రెండింటిపైన కూడా నాంపల్లి కోర్టు అయితే ఈ రోజు తీర్పునివ్వబోతుంది. మరి ఏ విధంగా తీర్పునిస్తుంది, మళ్ళీ వాళ్ళకి రిమైండింగ్ తరలిస్తుందా లేకపోతే బంజారాహిల్స్ పోలీసులకు కస్టడీకి ఇస్తుందా? ఎందుకంటే ముగ్గురిని ఒకేసారి విచారించాలి అని కూడా బంజారాహిల్స్ పోలీసులు అయితే పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ విచారణకి ముగ్గురిని ఒకసారే పంపిస్తారా లేకపోతే ఒక్కొక్కరుగా పంపిస్తారా లేకపోతే రిమైండింగ్లోనే ఉంచుతారా? ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ప్రభాకర్ రావు వీళ్ళు కూడా వాళ్ళపై కూడా కేసు నమోదైంది కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు పంపించారు కాబట్టి మరి వాళ్ళను కూడా కస్టడీలోకి తీసుకున్న తర్వాత అందరినీ కలిపి ఒకేసారి విచారిస్తారా లేకపోతే వీళ్ళ ముగ్గురిని విచారిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఆనంద్. ఓకే నిర్మల, మరి ఇప్పటివరకు అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ నేతలు ఇద్దరిని ప్రముఖ నేతలు కూడా వారి పేర్లు బయటకు వచ్చాయి. వారికి కూడా అంటే నోటీసులు ఇస్తామని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించారు. ఇప్పుడు వారికి నోటీసులు పంపించారా? వారు ఎవరు వెలుగులోకి వచ్చారా? వాళ్ళు బీఆర్ఎస్ నేతలకు కూడా ఇద్దరికైతే నోటీసులు పంపించినట్టుగా సమాచారం ఉంది. కానీ ఆ నేతలు ఎవరు అనేది ఇప్పటికీ పేర్లు అయితే బయటికి రాలేదు. కాకపోతే ఇంకా పలువురు నేతలు బీఆర్ఎస్ నేతలు అయితే ప్రణీత్రావు ట్రాపింగ్ వెనకాల మాత్రము వాళ్ళ హస్తం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు వీళ్ళ నెంబర్లు, ప్రతిపక్షాల నెంబర్లను కూడా ప్రణీత్రావుకి ఇచ్చే ట్రాపింగ్ చేయమన్నట్టుగా కూడా నేను చేశాను అని కూడా ప్రణీత్రావు ఒప్పుకోవడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఈ ఫోన్ నెంబర్లను కూడా స్వీకరించి కూడా ప్రణీత్రావుకు అప్పచెప్తే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్రావు చేసినట్టుగా కూడా విచారణ అయితే మనకి సమాచారం ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరు అనేది అయితే ఇంకా పేర్లు వెల్లడవ్వలేదు. ఇంకా ఇద్దరు బీఆర్ఎస్ నేతలకైతే నోటీసులు అందజేయడం జరిగిందని కూడా సమాచారం ఉంది. కానీ ఆ బీఆర్ఎస్ నేతలలో కీలక నేతలు ఇద్దరు ఉన్నారని కూడా సమాచారం అయితే ఉంది. ఆనంద్. ఓకే నిర్మల, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగింది, ఈ రోజుతో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది, దాంతోపాటు నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటి వరకైతే ఇన్వెస్టిగేషన్లో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా వెలుగులోకి రావడం కూడా జరిగింది. ప్రభాకర్ రావు కూడా అన్నిటికీ కూడా నేను వివరణ ఇచ్చుకుంటాను అని చెప్పి కూడా అధికారులకు ఫోన్ చేసినట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా వీళ్ళు ఫోన్ ట్రాపింగ్ చేసిన హార్డ్ డిస్కులను కూడా కొన్నిటిని 6 హార్డ్ డిస్కులను మాత్రము నాగోలు మూసీ నది వంతెన కింద కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని రీట్రైవ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారనే సమాచారం ఉంది. అదేవిధంగా వికారాబాద్ అడవుల్లో కూడా ఈ హార్డ్ డిస్కుల శిఖలాలు కూడా దొరికినట్టుగా విచారణ ఉంది. ఇప్పటి వరకు అయితే దీని వెనకాల కొంతమంది బయటపడుతున్నట్టుగా కూడా విచారణలో వెల్లడయ్యింది. అదే కాకుండా ఇప్పుడు ఇంకా కొంతమందిని బీఆర్ఎస్ నేతలు ఉన్నారా లేకపోతే వ్యాపారవేత్తలు ఉన్నారా వాళ్ళని కూడా ఒక్కొక్కరిగా వెలికి తీస్తున్నారు పోలీసులు అయితే. ఆ వెలికి తీసే ప్రయత్నంలోనే ఎవరెవరు బయటకు వస్తారు ఏంటి అనేది కూడా ఈరోజు అందులో ఒకటి నాంపల్లి కోర్టులో మాత్రం మరి వీళ్ళ పైన వేసిన పిటిషన్ ప్రకారము మరి కస్టడీకి అప్పచెప్తారు
అప్పచెప్పబోతున్నారా లేకపోతే రిమాండ్కి తరలించబోతున్నారా అనేది ఉంది. ఇక పైన విచారణ కూడా దీని వెనకాల ఉన్న బీఆర్ఎస్ నేతలని వెలికి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్రణీత్ రావు ఇంకా హార్డ్ డిస్కులు ఎక్కడెక్కడ పడవేశాడు, అసలు హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా తన వ్యక్తిగత విషయాలను కూడా ఫోన్ ట్రాపింగ్లో వెలికి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తను ఎవరు కాంటాక్ట్లో ఉన్నారు ఏంటి, కుటుంబ సభ్యుల నెంబర్లను కూడా ట్రాప్ చేసినట్టుగానైతే పోలీసుల వెల్లడిలో సమాచారం అయితే ఉంది ఆనంద్. అందుకే ఆ విషయాలన్నింటిని కూడా పక్కా బయట పెట్టడానికి వీళ్ళు చేసిన ఇంత పెద్ద ట్రాపింగ్లో కూడా ఏంటి అసలు దీని వెనకాల ఇంత స్కామ్ ఎందుకు నడిపించారనేది కూడా వెలికి తీసే ప్రయత్నంలోనే బంజారాహిల్స్ పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరోపణ.